మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, ఆరోగ్యం ఇచ్చి నీ శక్తినిచ్చి నడిపించండి. డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయిపోతున్న బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాం. మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి. ప్రయత్నంలో బిడ్డలు సక్సెస్ అవునట్లుగా మీ కృపను గ్రహించండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. డ్యూటీల విషయంలో మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించండి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. వారికి కూడా శ్రేష్టమైన కాపుదల భద్రత ఇవ్వండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యమును దయచేయండి. మంచి జ్ఞానముతో బిడ్డలు నింపి నడిపించమని అడుగుతున్నాం. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యము దయచేయండి. మీ కృపా కనికరం, మీ దీవెన, సమాధానం బిడ్డలకు ఇచ్చి మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. వివిధ సంఘాల్లో ఉంటున్నటువంటి సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇవ్వండి. అట్లాగే ప్రభా 16-17 తారీఖులు జరుగుతున్నటువంటి ధర్మవరంలో మీటింగ్స్ విషయం ప్రార్థిస్తూ ఉన్నాం. వాతావరణమును సమస్తమును క్రమపరిచి చక్కపరిచి యవన బిడ్డలు చేస్తున్నటువంటి గొప్ప కార్యములో ప్రభా మీ నామానికి మహిమ తెచ్చుకోమని అనేక మందిని తోడుకొని వచ్చి 2 రోజులు దైవజనం చెప్తున్న వాక్యాలను బట్టి అనేక మంది మారినట్లుగా మీ కృప అనుగ్రహించండి. మీటింగ్స్ విషయంలో ప్రతి అవసరాన్ని యవన బిడ్డల ద్వారా మీరు తీర్చుమని నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినంలో మనం కీర్తనల 18వ అధ్యాయం 9వ చరణం వరకు మనం ధ్యానం చేస్తాం. ఈరోజు కీర్తనల 18వ అధ్యాయం 12 నుండి 15 చరణాలండి. భయపడిపోయిన ప్రజలు, దేవుని యొక్క ఉగ్రతకు భయపడిపోయినటువంటి ప్రజలు అనే భాగం ఈ 12 నుండి 15 చరణాలు మనం చూడొచ్చండి. ఈ 12 నుండి 15 లేదా 7వ వచనం నుండి 15 చరణం వరకు ఉన్న ఈ భాగమంతా కూడా, ఈ వచనాలు సాక్షాత్తు దేవుడే దిగొచ్చి ప్రకృతి ద్వారా తన శక్తిని చూపిస్తున్నాడని మనకు వర్ణిస్తూ ఉన్నాయి. భూమి కంపించి అదిరేను అనే మాట 7వ వచనంలో, ఉరుముల ధ్వని, మెరుపులు అని 13-14 వచనాల్లో, ప్రకృతిలో పర్వతాలు, స్థావరాలు అని అర్థమిచ్చే పర్వతముల పునాదులు ఇవన్నీ వణికి కదిలిపోవడం దేవుని యొక్క శక్తిని వెల్లడి చేస్తున్నాయి. ఏవి స్థిరమైనవో వాటిని దేవుడు తలక్రిందులు చేస్తున్నాడనే మాట మనకు అర్థమవుతూ ఉంది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటలు మనం చూస్తామండి. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిని సీనాయిలో నుండి ప్రవాహములు వచ్చెను. అట్లాగే సమూయేలు మొదటి గ్రంథం 14-15 అండి. సమూయేలు మొదటి గ్రంథం 14-15. దండులోను పొలములోను జనులందరిలోనూ మహాభయకంపము కలిగెను. దండు కావలి వారును దోపుడు గాండ్రును భీతి నొందిరి. నేల ఎదిరెను. వారు ఈ భయము దైవికమని భావించిరి. అంటే దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శక్తి అక్కడ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే స్థిరమైనటువంటి వాటిని కూడా దేవుడు ఎట్లా తలక్రిందులు చేస్తాడు అనేటువంటిది. పొగ పుట్టెను, అగ్ని వచ్చి దహించెను అనే మాటలు కూడా మనం చూస్తామండి. వీటితో పాటు దేవుని స్వరం ఆకాశమందు గర్జనలాగా వినబడ్డం అనేది సీనాయి అనుభవాన్ని మనకు గుర్తుకు తెస్తూ ఉన్నాయి. నిర్గమకాండం 24వ అధ్యాయం 17వ వచనం అండి. నిర్గమకాండం 24-15, అలాగే 16 కూడా. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే కొండ మీద రేయింబవళ్ళు 40 దినములుండెను. దేవుని యొక్క శక్తి ఆకాశమందు గర్జనలాగా వినబడ్డం అనేది, ఆ కొండంతా కూడా ఆ దహించు అగ్నిలాగా ఆ శిఖరం మీద దేవుని మహిమ నిలిచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 12వ వచనం 24వ వచనం అండి. 4:12. యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను. మాటల ధ్వని మీరు వింటిరి గాని ఏ స్వరూపమును మీరు చూడలేదు, స్వరం మాత్రమే వింటిరి. ఆయన మాట్లాడితే అగ్ని మధ్యలో నుండి ఆయన మాట్లాడినట్టుగా ఆ అనుభవాన్ని మనం చూస్తాం. 24వ వచనం అండి. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడునై ఉన్నాడు. మన దేవుని యొక్క శక్తి చూడండి.
ఆయన మాటే దహించేటువంటి అగ్ని. యెషయా గ్రంథంలో 20 గ్రంథంలో అనుకుంటే ఒక మాట ఉంటుంది, నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు సుత్తి వంటిది కాదా అంటాడు ఆయన. కాబట్టి ఆయన చెప్తున్నాడు, యెహోవా దహించు అగ్ని, రోషము గల దేవుడు మన దేవుడు అని చెప్తూ ఉన్నారు. అట్లాగే ద్వితీయోపదేశకాండంలోనే 9వ అధ్యాయం 3వ వచనం అండి, కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కోరద్రోయును. యెహోవా నీతో చెప్పినట్లు నీవు వారిని వెళ్ళగొట్టి వేగమే వారిని నశింపజేసేదవు. యెహోవా తానే దహించు అగ్నిలాగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఆయన మాట దహించు అగ్నిలాగా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి దేవుడు తన ప్రజల పక్షాన యుద్ధశూరునిగా ఉన్నాడనేటువంటి వర్ణన మనకి ఈ వచనాలు కనిపిస్తుందండి. ఆయన ప్రకృతి మూలకాలనే తన ఆయుధాలుగా ఉపయోగించుకుంటున్నాడనేటువంటి వర్ణన కూడా ఇశ్రాయేలు గత అనుభవాలకు సంబంధించినదిగా మనకి కనిపిస్తూ ఉంది. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం అండి. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం అండి. మరియు వారు ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి బేత్ హోరోనుకు దిగిపోవు త్రోవను పారిపోవచ్చుండగా వారు అజేకాకు వచ్చే వరకు యెహోవా ఆకాశము నుండి గొప్ప వడగండ్లను వారి మీద పడవేసిన గనుక వారు దానిచేత చనిపోయిరి. ఇశ్రాయేలీయులు కత్తివాత చంపిన వారి కంటే ఆ వడగండ్ల చేత చచ్చిన వారే ఎక్కువ మంది అయ్యిరి. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క శిక్ష వారి మీదకి ఎలా వస్తుందో మీరు గమనించండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం 20వ వచనం అండి. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. ఇశ్రాయేలు దేవుడిని యెహోవాను కీర్తించెదను. యెహోవా, నీవు శేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములను వర్షించెను. ప్రకృతి దేవుని యొక్క చేతి పని. ఆ చేతి పనైన ప్రకృతిని లేదా సృష్టిని దేవుడు తనకు ఉపయోగించుకుంటున్నట్లుగా, తన పనికి ఉపయోగించుకుంటున్నట్లుగా, తను ఏ పనికైనా వాటిని వినియోగించుకుంటున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే 5వ అధ్యాయంలోనే 20వ వచనం అండి. న్యాయాధిపతుల గ్రంథంలో, నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను, నక్షత్రములు తమ మార్గములలో నుండి సీసెరాతో యుద్ధము చేసెను. అట్లాగే దేవుడు కెరూబు మీద ఎక్కి రావడం అనే దాని గురించి కూడా మనం సృష్టి కీర్తనలో వర్ణిస్తున్నాయని నిన్నటి దినములో మనం చూసామండి. 19వ అధ్యాయం 1వ చరణం, 104వ అధ్యాయం 3వ చరణం. ఈ వర్ణనలో దైవిక శక్తులు, ప్రకృతి శక్తులు మిళితమై ఉన్నాయని అర్థమవుతూ ఉంది. ఈ సమ్మిళిత వర్ణన ప్రాచీన పశ్చిమాసియా పురాణేతిహాసాల్లో, మరి ముఖ్యంగా కనానీయుల వరుణ దేవత బయలుకు సంబంధించిన గాథల్లో కనిపిస్తూ ఉంటాయి. కొందరు వ్యాఖ్యానకారులు కీర్తనలోని ఈ విభాగాన్ని బయలుకు వ్యతిరేకంగా జరిగినటువంటి వివాదంగాను, ఈ యుద్ధములో యెహోవాయే సృష్టి మీద సర్వాధిపత్యాన్ని వెల్లడి చేసినట్లుగాను చూడడం జరిగింది. 15వ వచనంలో యెహోవా తన నాసికారంధ్రముల ఊపిరిని ఊదినప్పుడు ప్రవాహముల అడుగు భాగములు కనబడ్డాయనేటువంటి వర్ణన నిర్గమము నాటి సంఘటనలకు సంబంధించినదిగా మనకు కనిపిస్తూ ఉంది. నిర్గమకాండం 14వ అధ్యాయం 21వ వచనం అండి. నిర్గమకాండం 14:21. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పుగాలి చేత సముద్రమును తొలగించి దాన్ని ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారికి గోడవలే నుండెను. సముద్రము విడిపోయి ఆరిన నేలగా దేవుడు చేసినప్పుడు దేవుని యొక్క శక్తిని అక్కడ మనం చూస్తున్న ప్రవాహముల అడుగు భాగాలు దేవుని నాసికారంధ్రాల ఊపిరి వల్ల అవి ఏర్పడ్డాయి, కనబడ్డాయి అనేటువంటి వర్ణన ఇక్కడ నిర్గమకాండంలో మనం చూస్తూ ఉన్నామండి. ప్రారంభం నుండి కూడా మానవుడు దేవుని మాట విననప్పుడు, మానవుడు దేవునికి లోబడనప్పుడు ప్రకృతిని ఉపయోగించుకొని తన చేతి పని అయినటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని, సృష్టిలో ఉన్న ప్రతి అంశాన్ని తాను వినియోగించుకొని ఆయన మనుషుల మీదకి ఏ రీతిగా శిక్షను పంపిస్తున్నాడనేటువంటి విషయాన్ని మానవుడుగా మనంగా గమనించి దేవునికి లోబడి ఆయన వాక్యానికి విధేయత కలిగి దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటే ఆ ఉగ్రత నుండి, శిక్ష నుండి మనం తప్పించుకుంటాం, దేవుని బిడ్డలమవుతాం, దేవుని కృపలో మనము ఎదుగుతాం. కాబట్టి ఆయన వాక్యానుసారమైన జీవితాన్ని మనం జీవిస్తూ దేవుని ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.